నమస్తే అండి. నేనైతే ఆజియో ఇంకా అమెజాన్ నుంచి కొన్ని శాండిల్స్ అలాగే క్రాక్స్ తీసుకున్నా. అవైతే అన్బాక్సింగ్ చేస్తున్నా. కొన్ని శాండిల్స్ ఏం కాదండి, ఒకటే శాండిల్. ఇవైతే నైక్ నుంచి తీసుకున్నాను. నైక్ బ్రాండ్ తెలిసిందే కదా. ఇవి తీసుకొని దాదాపు 3 నెలలు అవుతుందండి. అయితే నేను అన్నీ కలిపి ఒకేసారి అయితే వీడియో చేస్తున్నా. నేను తీసుకున్నప్పుడు ఇవి దగ్గర నాకు 4400 అట్లా పడ్డాయి కాస్ట్ అయితే. యాక్చువల్ కాస్ట్ అయితే మీకు స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను చూడండి. రెఫరెన్స్ పిక్ కోసం ఇద్దండి, వేసుకుంటే ఇలా ఉంటాయి. ఇవి హై హీల్ అనమాట. ఇద్దండి బ్రాండ్ లోగో. మెటీరియల్ వచ్చేసి ప్లాస్టిక్ అనమాట ఇది. కానీ అసలు ప్లాస్టిక్ అట్లా ఏం అనిపించదు. నైక్ అంటే తెలిసిందే కదా, చాలా బాగుంటాయి క్వాలిటీ. చాలా అంటే చాలా బాగున్నాయండి. వేసుకుంటే కూడా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో, చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అయితే ఇవి వేసుకునే టైం ఇంకా రాలేదు. ఇవి తీసుకున్నప్పటి నుంచి ఫుల్ వర్షాలు అనమాట. మళ్ళీ ఇంత మంచి కలర్ దాది మళ్ళీ వర్షాలకు గలీజ్ అయిపోతే బాగుండదు అనేసి వేసుకుందామని అక్కడే పెట్టుకున్నాను. ఇంతవరకు ఇంకా టైమే రాలేదు. అందుకే అన్బాక్సింగ్ వీడియో అయితే చేసేస్తున్నా. చూడండి, యాక్చువల్ కాస్ట్ అయితే 4695 రూపాయలు ఉంది. నాకైతే పెద్ద డిస్కౌంట్ అయితే అప్పుడు రాలేదండి. నేను అప్పుడు అవసరం ఉండే తీసుకున్నాను. కానీ అంతలోనే క్రాక్స్ కూడా తీసుకున్నా కాబట్టి ఇంకా అవి వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇవైతే అమెజాన్ నుంచి తీసుకున్నాను క్రాక్స్. ఇవి కూడా హై హీల్ అనమాట. నార్మల్ హీల్ లేకుండా ఫ్లాట్గా ఉండేవి కూడా ఉన్నాయి, సేమ్ డిజైన్. హీల్ ఉంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ. ఇవైతే ఫస్ట్ వైట్ ఆర్డర్ చేసుకున్నాను. ఇవి బాగున్నాయని. వైట్ అంటే వైట్ కూడా కాదు, లైట్, కొంచెం లైట్, వెరీ లైట్గా క్రీమ్ కలర్ అనమాట. ప్యూర్ వైట్ కాకుండా. కాకపోతే సేమ్ అదే క్రాక్స్ తర్వాత నైక్ రెండు ఒకేసారి తీసుకున్నా. సేమ్ వర్షాల వల్లనే ఇంత మంచిగా ఉన్నా కూడా కలరు నేను ఇంకా ఇవి అట్లా దానికి తగ్గట్టు కలర్కి తగ్గట్టు మెయింటైన్ చేస్తేనే బాగుంటాయి. మళ్ళీ ఈ వర్షాలకు గలీజ్ అయిపోతే బాగుండవు అనేసి ఇవి రిటర్న్ చేసేసాను. ఇవి రిటర్న్ చేసేసి నేను మళ్ళీ వేరే బ్రౌన్గా, లైట్ బ్రౌన్గా ఉండే కలర్ అయితే ఆర్డర్ చేసుకున్నా. ఇదిగోండి. అయితే ఇవైతే అన్బాక్సింగ్ వీడియో చేయలేకపోయినా అండి. అందుకే నేనైతే జస్ట్ ఇట్లా మీకు ఫోటో అయితే యాడ్ చేస్తున్నాను. ఇదండి, వేసుకుంటే ఇలా ఉన్నాయి. నాకైతే ఈ వైట్ వచ్చేసి 3200 ఏమో పడ్డాయండి అప్పుడైతే తీసుకున్నప్పుడు. అవైతే ఇంకొంచెం ఎక్స్ట్రా పడ్డాయి, 3600 ఏమో పడ్డది. ఆజియోలో అయితే ఇంకా కొంచెం ఎక్కువే ఉండే. నేను రెండిట్లో కంపేర్ చేసుకొని అమెజాన్లో తక్కువ ఉన్నాయనేసి అమెజాన్లో తీసుకున్నాను క్రాక్స్ అయితే ఇవి. నెక్స్ట్ ఇవైతే మా పిల్లల కోసం తీసుకున్న క్రాక్స్. ఇవైతే మా బాబు కోసం బ్లూ కలర్ తీసుకున్నాను. పిల్లలవి తీసుకునేటప్పుడైతే కొంచెం సైజెస్ చూసి తీసుకోండి. మనవైతే ఎగ్జాక్ట్ సైజెస్ ఉంటాయండి సేమ్. కాకపోతే పిల్లలకి వచ్చేటప్పటికి ఒక సైజు మనం తక్కువే తీసుకోవాల్సి వస్తుంది. యాక్చువల్గా మా బాబుది సైజు వచ్చేసి, అంటే ఏజ్ వచ్చేసి 8 అనమాట. 8 ఏజ్కి మనకి J2 వస్తుంది సైజు. కానీ ఇదైతే మేము J1 సైజే తీసుకున్నాము. అంటే జూనియర్స్ అనమాట. J1 నుంచి జూనియర్ అంటే 7 ఇయర్స్ నుంచి వేరే సైజెస్ స్టార్ట్ అవుతాయి. జేకి ముందు వచ్చేసి C13 లాస్ట్ ఉంటుంది సైజెస్. అంటే ఇంకా చిన్నపిల్లలు అనమాట. చూడండి, ఇవైతే క్రాక్స్ అంటే 13 హోల్స్ కంపల్సరీ ఉండాలి. అవి 13 హోల్స్ ఉంటేనే అవి ఒరిజినల్ క్రాక్స్ అంటారు కదా. అట్లా ఊరికే నేను కౌంట్ చేసి చూపిస్తున్నాను. ఇవైతే కాస్ట్ చాలా 5000 వరకు ఉందండి. నాకైతే దగ్గర 2400 ఏమో పడ్డాయి, అన్ని ఆఫర్లు పోను. ఇదండి, 5000 ఉంది, 5 రూపాయలు తక్కువ. ఎందుకంటే ఆ సైడ్ స్ట్రిప్స్ అయితే కలర్ఫుల్గా వచ్చాయి కదా, తర్వాత బ్రాండ్ లోగో అవి, వాటికైతే దానివల్ల ఎక్స్ట్రా కాస్ట్ పడ్డది. నేనైతే వీటన్నిటివి లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి, అమెజాన్వి అలాగే ఆజియోలో. మీరు కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ కాస్ట్ వస్తే అక్కడ చూసి తీసుకోండి. నెక్స్ట్ అయితే ఇవైతే మా పాప కోసం తీసుకున్నా అండి. ఆమె కోసం పింక్ అయితే తీసుకున్నాను. సేమ్ ఇవి కూడా అంతే. ఆమెకి 11 అనమాట ఏజ్. కానీ ఇవైతే 8 to 9 ఇయర్స్ అంటే J2 సైజ్ వస్తుంది. ఇది ఆమెకి కరెక్ట్గా సరిపోయింది. మీకు సైడ్ వీడియో కూడా యాడ్ చేసే కదా. ఇదిగోండి, ఇవి కలర్ఫుల్గా స్ట్రిప్స్ ఏం రాలేదు కదా, నార్మల్గానే వచ్చినాయి పింక్ కలర్లోనే. అందుకనే ఒక 500 తక్కువే ఉంది. అంటే 4500 ఉంది ఒరిజినల్ కాస్ట్.